అందరికీ నమస్తే. ఏపీడిఎస్సి 2026 అభ్యర్థుల హృదయాన్ని అర్థం చేసుకోవాలంటే వారి జీవిత ప్రయాణాన్ని లోతుగా చూడాలి. వారు కేవలం ఒక పోటీ పరీక్ష కోసం సిద్ధమయ్యే విద్యార్థులు మాత్రమే కాదు, తమ కుటుంబాల ఆశలను, సమాజ భవిష్యత్తును మోసుకెళ్తున్న బాధ్యతాయుతమైనటువంటి యువత. ప్రతిరోజు ఉదయం పుస్తకం తెరవగానే వారి మనసులో ఒకే ఆలోచన ఉంటుంది: ఈరోజు చదివింది నా రేపటి జీవితాన్ని మార్చాలి. ఆ ఆలోచనతోనే వారు అలసటను మరచి గంటల తరబడి చదువుతారు. కొందరు చిన్న గదుల్లో, కొందరు దీపం వెలుతురులో, మరికొందరు పనివేళల తర్వాత రాత్రి నిశ్శబ్దంలో తమ కలల కోసం శ్రమిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవం వారికి చిన్నప్పటి నుంచి తెలిసిందే. గ్రామాల్లో టీచర్ మాట అంటే శాసనం, టీచర్ బోధన అంటే జీవన మార్గం. అటువంటి టీచర్గా మారాలనే ఆశ డిఎస్సి అభ్యర్థుల హృదయంలో చిన్నప్పటి నుంచి ఉంది. తల్లిదండ్రుల కష్టం, వారి త్యాగం చూసిన పిల్లలుగా ఎదిగిన వీరు చదువే తమ జీవితాన్ని పైకి తీసుకెళ్లే మార్గమని నమ్ముతారు. అందుకే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చదువును వదలరు. కొన్నిసార్లు కోచింగ్ ఫీజుల కోసం అప్పులు చేస్తారు, కొన్నిసార్లు చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తారు. అయినా పుస్తకం మాత్రం వారి చేతుల నుంచి జారదు. ఈ ప్రయాణంలో నిరాశ అనేది వారికి కొత్త కాదు. నోటిఫికేషన్ ఆలస్యాలు, పరీక్షల వాయిదాలు, ఫలితాల్లో నిరుత్సాహం, ఇవన్నీ వారి మనసును ఎన్నోసార్లు గాయపరుస్తాయి. అయినా వారు కుంగిపోరు. ఒకసారి ఓడితే మళ్ళీ లేస్తారు, ఎందుకంటే వారి కళ చాలా పెద్దది. ఒకరోజు నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు చదువు నేర్పాలి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలి అనే ఆశ వారిని ముందుకు నడిపిస్తుంది. ఈ ఆశే వారి నిజమైన శక్తి. డిఎస్సి అభ్యర్థుల హృదయం భావోద్వేగాలతో నిండింది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు సమాజ అంచనాలు, ఇంకోవైపు తమ సొంత కలలు. ఈ మూడింటి మధ్య వారు సమతుల్యం పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. కొందరికి వయసు పెరుగుతున్న భయం ఉంటుంది, కొందరికి పెళ్లి ఒత్తిళ్లు ఉంటాయి, మరికొందరికి ఉద్యోగం లేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అయినా వారు తమ లక్ష్యాన్ని వదలరు. ఉపాధ్యాయ వృత్తి వారికి గౌరవం మాత్రమే కాదు, ఒక సేవగా కనిపిస్తుంది. ఒక మంచి ఉపాధ్యాయుడు సమాజాన్ని మార్చగలడని వారికి తెలుసు. ఒక చిన్న పిల్లవాడికి సరైన దారి చూపితే అతని జీవితమే మారిపోతుంది. అక్షరాల ద్వారా జ్ఞానం, మాటల ద్వారా విలువలు, ప్రవర్తన ద్వారా ఆదర్శనం నేర్పే టీచర్ ఒక తరం భవిష్యత్తును నిర్మిస్తాడు. అటువంటి బాధ్యత తమపై ఉండాలని కోరుకోవడమే డిఎస్సి అభ్యర్థుల గొప్పతనం. వారు జీతం కోసం మాత్రమే కాదు, మార్పు కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. వారి జీవితంలో త్యాగం ఒక భాగం. స్నేహితులు ఉద్యోగాల్లో స్థిరపడుతుంటే వీరింకా పుస్తకాలతో కూర్చుంటారు. పండుగలు వచ్చినా, సెలవులు వచ్చినా చదువే మొదటి ప్రాధాన్యం. కొన్నిసార్లు సమాజం వారిని అర్థం చేసుకోదు. ఇంకా ఎంతకాలం ప్రయత్నిస్తావు అని ప్రశ్నిస్తుంది. అయినా వారు మౌనంగా తమ పనిని తాము చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలుసు, విజయం ఓర్పును పరీక్షించిన తర్వాతే వస్తుంది. ఏపీడిఎస్సి 2026 అభ్యర్థుల హృదయంలో ఉన్నటువంటి ఆశ నిజంగా పవిత్రమైంది. అది స్వార్థం లేని ఆశ. తమ జీవితంతో పాటు వందల మంది పిల్లల జీవితాలను వెలిగించాలనే సంకల్పం. ఈ సంకల్పమే వారిని ప్రతిరోజు ముందుకు నడిపిస్తుంది. ప్రతి అపజయాన్ని పాఠంగా మార్చుకొని మరింత బలంగా తిరిగి వస్తారు. ఇది కేవలం పరీక్షకు సిద్ధమయ్యే ప్రయాణం కాదు. వారు గెలిచిన రోజు అది ఒక వ్యక్తి యొక్క విజయంగా మిగలదు. అది తల్లిదండ్రుల యొక్క కళ నెరవేరిన రోజు, ఒక కుటుంబానికి గౌరవం వచ్చిన రోజు, ఒక గ్రామానికి మార్గదర్శకుడు లభించిన రోజు, ఒక మంచి ఉపాధ్యాయుడు పుట్టినరోజే సమాజానికి పండుగ లాంటిది. అందుకే ఏపీడిఎస్సి 2026 అభ్యర్థుల హృదయాన్ని అర్థం చేసుకోవడం అంటే ఆశను అర్థం చేసుకోవడం, త్యాగాన్ని అర్థం చేసుకోవడం, భవిష్యత్తుని అర్థం చేసుకోవడం. వారి పోరాటం మనకు ఒక బోధ ఇస్తుంది. నిజమైన విజయం సులభంగా రాదు, కానీ నమ్మకం, కష్టం, ఓర్పు ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే అవుతుంది. ఈ అభ్యర్థుల హృదయంలో ఉన్న వెలుగే రేపటి సమాజాన్ని ప్రకాశింపజేస్తుంది. అందరికీ ధన్యవాదాలు. శుభదినం.